तेव्हा येशू प्रथम आपल्या शिष्यांना सांगू लागला, तुम्ही आपणास परुषयाच्या खमीराविषयी म्हणजे त्याच्या डोंगविषयी संभाळा. చూడండి, అంతలో ఒకనొకడు తొక్కులాడున్నట్లు వేల కొలది జనములు కూడి వచ్చినప్పుడు ఆయన తన శిశువులతో మొదటి ఇట్లని చెప్పసాగాను. పరిచయులను యేసుక్రీస్తు ప్రభు ఆ కాలంలో సేవ చేస్తున్నప్పుడు అంట లక్షల కొలది మంది వచ్చారు. వాళ్ళు ఇలా వెళ్తుంటే ఒకరి మీద ఒకరు పడి ఆ సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు శిశువులకి. ఈనాడు చాలామంది తమ పేరుని సంపాదించుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి ప్రాకులాడేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళని అనుసరించే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. వాళ్ళు నీతి మార్గం నడుస్తారా, నరకానికి వెళ్ళిపోతారా, వాళ్ళు ఎలా ఉన్నారా, తిన్నారా లేదా, ఫస్ట్ మా పేరు ఏదన్నా ఒకటి కాంట్రవర్సీ మాట్లాడాలి, లేక ఏదో ఒక మాట మేము మాట్లాడితే మా పేరు చర్చలో ఉండాలి అని చాలామంది ఏం చేస్తారంటే మనుషుల్ని భ్రమపడుతున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు పరిచయాల్ని, శాస్త్రాలని ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. ఎందుకు గమనించాలి? మనం చూడాల్సింది ఏమిటి? వాక్యం ఎట్లుంటే అట్లనే చదవాలి. వాక్యం మనకి ఏం నేర్పుతుందో దాన్ని మాత్రమే నేర్చుకోవాలి. మన జ్ఞానంతో మన పుస్తకాలు రాసిన ఆ పుస్తకాలు పంచడం, ఆ పుస్తకం నుండి ఎట్లా చదవాలా? రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎందుకు వాళ్ళని నమ్మద్దు అంటారంటే, మన ఈ 66 గ్రంథాలు పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం కాదు, దాంట్లో 72 ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ జోడించారు కాబట్టి. అయితే గమనించండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఏదైనా ప్రశ్న ఇస్తే మనం ఏం చేయాలి? చెప్పండి. ఇప్పుడు చాలామంది నేను జ్ఞానిని అంటారు, అంతేనా? నా తెలివి ఎవరో తెలియదు, నేను ఒక 20 సంవత్సరాల నుండి బైబిల్ చదువుతున్నా, లేక నేను ఒక 20 సార్లు బైబిల్ చదివినా. వాక్యం చెప్తుందో చూద్దామండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేదండి యాకోబు పత్రిక వస్తే చూద్దామండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం అనుకుంటా, వస్తే చూద్దామండి. ఏమంటున్నాడు ఈయన? ఎవరికైనా మీకు బైబిల్ అర్థం కాకపోతే, వాక్యము వివరించడానికి రాకపోతే, సూటు పుట్టేసుకున్న వాళ్ళని, నేను జ్ఞానం అంటే వాళ్ళని అడగదండి. ఎవరిని అడగాలి? మోకరించి ప్రార్థన చేయండి, దేవుని అడగండి. ఎంత చక్కటి మాట చూడండి. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలేడు. నాకు చెప్పండి, ఈ రాష్ట్రాల్లో తెలుగు అనగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెట్ చేసిన లిమిట్స్ అయిపోయింది. ఒక మాట ఏది? యేసు దేవుని కుమారుడు. మనం ఎలా పుట్టామో ఆయన కూడా అలాగే పుట్టాడు అని కొందరు. లేదు, యేసు కూడా యెహోవాతో పాటు ఇంకొక దేవుడు అని కొందరు. చిన్న యెహోవా, పెద్ద యెహోవా బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి? అర్థమవుతుందా? ఎంతమంది ఉన్నారు మనకి దేవుళ్ళు? ఒక్కడేది. లైఫ్ సింపుల్ క్వశ్చన్. నీవు యేసుగా అనుకుంటావా, పరిశుద్ధాత్మగా అనుకుంటావా, యెహోవా అనుకుంటావు, నువ్వు ఎలా అన్నానుకో. పోన్లే, బైబిల్ ఎక్కడైనా కానీ ఇదిగో, నువ్వు యేసు అంటేనే పరలోకానికి పోతావు, యెహోవా దేవుడు అంటేనే పరలోకానికి పోతావు, పరిశుద్ధాత్మ అంటేనే పరలోకానికి పోతున్నాయి. ఇక్కడ ఒక్క రిఫరెన్స్ అయిన ఉందా? మనం చేసే పని ఏంటి? ఎవరైనా దారి తప్పి పాపం చేస్తే ఈ లోకానుసారంగా ఉంటూ వాడిని తీసుకొచ్చి వాక్యం వైపు నడిపించాలి. ఇంతే సేవకులు చేసే పని. లేక ఆనాడు అపోస్తులు ఎవరైనా కానీ
యేసుక్రీస్తు శక్తి ఎంత, తండ్రి దేవుడు ఎంత, ఏమైనా ఉందా? ఎవరైనా కొట్లాడినారా? వాళ్ళు ఎందుకు కొట్లాడినారు? ఆత్మను రక్షించే దాని గురించి కొట్లాడినారు. ఇదిగో నేను ఈ దేశానికి పో, నేను ఏ దేశానికి పోతా, సావడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకున్న ఆస్తిని అన్ని మరీ పేదలకు పంచిపెట్టారు. లేని ఆస్తులు దోచుకొని తింటారు. అప్పుడప్పుడు వాళ్ళ సాక్ష్యాలు, పాత సాక్ష్యాలు చూడండి, ఏమంటారు, ఇదిగో నేను ఇలా ఎత్తుతుంటే నా సంకల అంగి ఇరిగిపోయిందా, తిన్నికి లేకుండా ఎవరు పెడితే తింటుంటే, నాను ఒకటే అంగితోటి ఒకటే డ్రెస్ తోటి వచ్చింది, ఇలాంటి సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, సోఫా సెట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అడుగు ముందు పెద్దలకి మంచి మంచి కార్లు, ఎక్కడ పోతే ఫ్లైట్లో వెళ్ళాలి. ఎవరిచ్చిన సొమ్ము? మందిని మభ్య పెడుతూ, భ్రమ పెడుతూ, ఆస్తులు సంపాదించుకుంటూ, పేరు సంపాదించుకుంటూ. ఫస్ట్ సేవలు వచ్చినప్పుడు నల్ల బొగ్గులా ఉంటారు, ఇప్పుడు ఏసీ కూర్చొని తెల్లగా అయిపోయారు అందరూ. చూడండి వాళ్ళ చరిత్ర చూడండి. నేను ఒక్కరిని గారు అందరిని అంటున్నాను, మీరు చేసే పని ఏంటి? తండ్రి ఒకడు, ముగ్గురు, లేక ఈయన తండ్రి కాదు, ఈయనకి ఆ శక్తి లేదు, ఇలాంటి గరిబిలు లేపి ఏం చేస్తారంటే శక్తుల్ని సృష్టిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తుని లేకపోతే బైబిల్ని దూషించేవాడు ఉన్నారు కదా, వాటికి మంచి సర్జరీ జరుగుతుంది. ఇదిగో క్రైస్తవులు అందరూ ఇలా పోతున్నారు, వాళ్ళకి ఐక్యత లేదు, వాళ్ళే సరిగ్గా చెప్తలేరు. మన పని ఏంటి? నీకైనా నాకైనా అర్థం కాకపోతే దేవుని మాత్రం అడగాలి. మనం చేసే పని ఏంటి? వాక్యం మాత్రమే ప్రకటించాలి. అది ఉన్నంతగా సొంత పుస్తకాలు రాస్తారు, పంచిపెడతారు. బైబిల్లో నుంచి చూపి అన్నట్టే లేదు. నాకు చెప్పండి, బైబిల్ ఏం చెప్తుంది? దేవుని పేరు ఏముంది చెప్పండి? సమీపించరాని తేజస్సు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఫస్ట్ దేవునికి ఉన్న పేరేంటి? సమీపించరాని తేజస్సు. అంటే అది ఎప్పుడైనా కాలిపోతాడు, ఎవరు కూడా వద్దకు పోలేరు అని అర్థం. బైబిల్ మనకు చెప్పిన ఒకటే విషయం, దేవుని ఎవరు చూడలేరు, చూడలేనడు, మాట్లాడలేడు అని. మరి చాలా మంది భక్తులు మాట్లాడారు కదంటే ఎందుకు? మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఏదైతే సమీపించరాని తేజస్సుగా ఉందో ఆ తేజస్సు ఆత్మగా మారాడు. అర్థమైందా? ఆత్మగా మారిన తర్వాతే దేవుడితో మాట్లాడగలుగుతున్నాడు. దేవదూతలు చూడలేకపోయినా ఏం చేశారు? మాట్లాడగలిగారు. ఎందుకు మాట్లాడగలిగారు? యెషయా 6వ అధ్యాయంలో ఉంటుంది మనకి. ఆయన స్తుతిస్తూ, గానం చేస్తూ, ఆరేసి రెక్కలు నేను రెండింటితో తమ మతమును కప్పుకొని, రెండింటితో తమ పాదాలు కప్పుకొని దేవుడు చూడుకున్నట్లు పరిశుద్ధుడు పరిశుద్ధులని ఎగురుతూ ఏం చేశారు? వాళ్ళు ఆరాధించారు. ఎలాగైతే తండ్రి అయిన దేవుడుగా ఉండిన ఆయన సమీపించడానికి తేజస్సుగా ఉన్నాడు, ఆయన ఎలా మారాడంటే ఆత్మగా మారి నీళ్ళ పైన అల్లాడుచుండును. ఆయనే వాక్యములు యెహోవాగా పరిచయం చేసుకున్నాడు. ఏమంటారు? యెహోవాగా. కొత్త నిబంధనలో ఒక చోట యెహోవాగా ఉందని చెప్పండి. ఒక చోట ఎవరైనా చదివారా? ఎందుకు లేదు? ఎప్పుడైనా గమనించారా? యెహోవా అని పేరు పెట్టిన ఆయన యేసుక్రీస్తు కాబట్టి, ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి అలా ఏం లేదు, యెహోవా లేదు, తండ్రి అని మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎవరుంది? ఎన్నో విధాలుగా ఆయన ప్రత్యక్షత కనపరుచుకుంటూ వచ్చాడు మనకి. మీక ఒకసారి చూద్దామండి. మీక గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చివరి లైన్లో ఉంటుంది చూడండి. ఏమంటున్నాడు? నేను ఫస్ట్ నుంచి చదివితే కూడా బాగుంటుంది, చివరి లైన్లో ఉంటుంది. 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దామండి. ఇది ఎవరి గురించి బాగా ఆలోచన చేసుకోండి. బెత్లెహేంలో ఎవరు పుట్టారు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చదవండి.
ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, బెత్లెహేమా ఎఫ్రాయిమా యూదా వారి కుటుంబమా, నీవు అల్పమైన దాని అయినను నా కొరకు ఇజ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండే వచ్చును. ఈ మాట గుర్తుపెట్టడానికి కింద అంటున్నాడు చూడండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షంగా అగుతూ వచ్చాడంట. ఏమంట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, భూమి పుట్టినది మొదలుకొని కాదు, అంతకు మొదలు వరకు కూడా ఉన్నది మొదలుకొని అంతమై శాశ్వత కాలం వచ్చేంత వరకు కూడా అనేక రకాలుగా ఆయన ఏం చేశారంట, ప్రత్యక్షత కనపరుచుకుంటూ వచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎన్ని రకాలుగా చూసినా ఆయనే వచ్చాడని అంటే. ప్రత్యక్షతలు అంటే ఏంటి చెప్పండి? నానా విధాలు. పోనీ తండ్రిగా ఉన్న ఆయన అలాగే వస్తే నేను తట్టుకోగలవా? నాకు తెలిసి సబ్జెక్టే రాదు. ఒక్కడ ఇద్దరు ఆయన శక్తి అంత, ఆయన శక్తిని మనము చూసినంత అర్హులమా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు చూడండి. యోహాను గారు రాస్తూ ఆ మాటని మాట్లాడుతున్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత యోహాను గారు 20:25 వచ్చిన వాళ్ళు చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 20:25 వచ్చిన ఒకసారి చూద్దాం. म्हणून दुसऱ्या शिष्याने त्याला सांगितले, आम्ही प्रभूला पाहिले आहे. पण त्यांना म्हटले, त्याच्या हातात किल्ल्याचे वण पाहिल्या वाचून किल्ले होते त्या जागी आपले बोट घातल्या वाचून मी त्याच्या कुशीत 20:25 వచ్చిన 21 लास्ट వచ్చిన. दुसरी बौद्ध कृती आहे. ती सर्व एकेक लिहिलेली पुस्तके या जगात मावणार नाही. ఏమంటా? యేసుక్రీస్తు ప్రభు అంట 3.5 సంవత్సరాలు చేసిన కార్యాలు మాత్రమే వివరించి రాస్తే ఈ భూలోకమే పట్టదంట. మరి నీకు నాకేం తెలుసు దేవుని గురించి? దేవుని యొక్క శక్తిని, సామర్థ్యతని మాకు తెలుసు అని చెప్పడానికి. మనకెంత అవసరమో అంతే రాసింది. ఇదిగో ఆయన శక్తి ఎంత, ఆయన తండ్రిగా అన్నాడు కాబట్టి ఆయన కుమారుడే. నీవు నేను ఎలాగైతే పుట్టాము? మీరు ఒక వీడియో చూసారు కదా, నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. పిడి సుందరరావు గారు కొడుకు ప్రసన్న బాబు గారు మాట్లాడుతూ ఉంటున్నాడంట, ఇదిగో నా కుమారుడా, కుడివైపు చూశాడంట, నా కుమారుడా నీవు పరలోకానికి పోయి ఏం చేయాలంట? కష్టపడి శ్రమపడి తిరిగి లేదురా. ఏదో ఒకలా అంట. ఏమంటున్నాడు ఆయన మళ్ళా? ఏదో ఒకలా మనం అంట కష్టపడి పరలోకానికి పోయి దేవుడిని ప్రశ్నిస్తారంట. ఏమంట? ఏమయ్యా నువ్వు న్యాయవంతుడేనా? నీ కుమారుని పక్కన పెట్టుకొని మమ్మల్ని శ్రమల పాలై చేస్తే మమ్మల్ని ఏదో అలా ఎలా వచ్చి ఏమన్నా ట్రైనా? ఏదో ట్రైన్ లేకపోతే బస్సు పట్టుకొని పోవడానికి జ్ఞానం ఉందా ఏమన్నా? మనము దేవుని పోయి ప్రశ్నిస్తామా? మరి అట్లా అలా ఎలా ఎట్లో లెక్క పోయి పరలోకంలో పడతారంట. ఎవడు చెప్పా? మీరున్న ఊరికి 10 రకాలు ఉండొచ్చు దారి. దేవాది దేవుడు సృష్టించిన రాజ్యంలో ఒక్కడే దారి, నేనే మార్గము సత్యము జీవము. మరి ఆయన నీలాగా మనిషి అయితే మరి నీ పేరు మీద పోవాలి కదా పరలోకానికి? చెప్పు, నీ పేరు మీద పోవచ్చు కదా. యేసు నేను మాత్రమే మార్గం సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి రాదు అంటే ఆయన మనిషిని అంటున్నప్పుడు మరి నీ పేరు మీద పోవచ్చు కదా. ఆశ్చర్యపడమని ఎట్లా పడితే అట్లా పడతారా? ఏదో ఒకలా కష్టపడి పరలోకానికి పోతారు. పాపము చేయకుండా పరలోకానికి పోవడానికి నీవు సిద్ధపడి ఉంటేనే తప్ప. ఇంకోటి యేసు రక్తములు కడగబడకపోతే నీకు పాప విమోచన లేదు. ఆయన రక్తం చిందించకపోతే, ఆయన చనిపోయి తిరిగి లేకపోతే నీకు పునరుత్థానం లేదు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు తను తాను తగ్గించుకొని? గుర్తుపెట్టుకోవాలి, మనము ఏం చదవాలి అదే చెప్పాలి.
మన అతి ఆలోచన చెప్పకూడదు ఎవరన్నా. ఒక ఆయన అన్నాడు, లేదండి యేసు క్రీస్తుని అన్నాను రాదా అన్నే అంటాడు. ఆయన కూడా పిలుచుందిరా వాళ్ళ మంచి ఏమంటాడంట, యేసుక్రీస్తు ఏం కావాలంట, మరి అను నీకు జన్మించిన తండ్రి నాను అన్నని 4 రైగిస్తాడు. నీకు వాక్యం నేర్పిన ఆయనేమో ఆత్మీయ తండ్రి అంట. 2025 సంవత్సరాల క్రితం వచ్చి మన నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన మాత్రము ఏమైనాడంట అన్న. ఆయన తన కాలమును పుట్టిన వారిని, సమకాలికులని, ఆయనతో పాటు తిరిగిన వారిని సహోదరులారా అన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన మనిషిగా జీవించాడు కాబట్టి నన్ను అన్న తమ్ముడు అని చెప్పలే. నీకు నేర్పిన వాళ్ళు తండ్రి అవుతారు, నీకు జన్మించిన వాళ్ళు తండ్రి అవుతారు. మరి యేసుక్రీస్తు ఎట్లా అవుతారు చెప్పు? నీ తాతలకే తాత ఆయన ఎలా అవుతారు చెప్పండి? ఇంకొక విచిత్రం ఏమిటో తెలుసా? మరొకసారి చూస్తున్నాము, మనము చాలాసార్లు చూస్తున్నాము. మీరు ఎవరికైనా బిరుదు ఇస్తే, సపోజ్ ఒక్కొక్కరికి ఎన్ని ఉంటాయి పేర్లు, 2-3 ఉంటాయి. ఉంటాయి. ఆ పేరు ఎప్పుడు ఇస్తారు? పుట్టాక ఇస్తారా, పుట్టక మొదలు ఇస్తారు చెప్పండి? పుట్టిన తర్వాత వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ పనితీరుని బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళకి కొన్ని పేర్లు పెడతారు. ఏం పని చేయకపోతే పనికిరానుడా, పని బాగా చేసినప్పుడు ఏ సూపర్ మేను, ఇట్లా పేరు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు చెప్పండి? పుట్టినప్పుడు ఇస్తారు, పుట్టక ముందు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? పుట్టిన తర్వాతే కదా. ఈ మహానుభావుడు చెప్తాడు, యెషయా గ్రంథము 9:6 మరొకసారి చూస్తున్నామన్న మాట. ఆ ఉన్నటువంటి మాట కేవలం పేర్లు ఆయనకి ఇచ్చే బిరుదు అన్నాడు. బిరుదు అంటే ఏంటి? పనిని బట్టే కదా ఇచ్చేది. ఆయన ఏమంటారు చూడండి, ఇక్కడ ఎవరో ప్రశ్నించినట్లున్నారు. ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు गुరించి 9:6 कारण आम्हासाठी ఏమంటా? कारण आम्हासाठी बाळ जन्मला आहे, आम्हास पुत्र दिला आहे, त्याच्या खांद्यावर सत्ता राहील, त्याला अद्भुत मंत्री, समर्थ देव, सनातन पिता, शांतीचा अधिपती म्हणतील. ఏమంటా? ఇవన్నీ పేర్లు ఏమంటా? బిరుదు అంటున్నాడు. ఆయన పుట్టక మొదలే 700 మధ్య నుండి 1000 మధ్యలో రాయబడినటువంటి ఈ గ్రంథము పుట్టక మొదలు మీకేమైనా బిరుదు ఇచ్చారా చెప్పండి? పుట్టిన తర్వాత ఆడపిల్ల మగపిల్ల మనకు తెలియదు. ఈయనేమంటున్నాడు ఈ మాటను బట్టి? ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడునని ఆయన భుజం మీద రాజ్యభారమును. ఇది పేరా? లోక పాపములన్నీ కూడా ఆయన భుజం మీద ఒక శిలవ రూపంలో మోర్చారా నాయన? పేరు కాదు, ఇది బిరుదు కాదు. ఆయన భరించాల్సినటువంటి బాధ్యత. శిలవ మోసిన ఒక పేరే ఆయన. మీరు చెప్పలేక అని అంటుండే ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య పేర్లు ఉంటావు కదా, అలా పేరు అని చెప్తుంది. నీకు పిచ్చి కాదు? ఆయన శిలవ మోయడం పేరా? ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నదంటే సమస్త రాజ్యంలో పాపాన్ని రక్షించడానికి ఒక శిలువ రూపంలో నీవు నేను పడాల్సినటువంటి శ్రమని ఒక శిలువ రూపంలో మోచాడు. కట్టి చెక్కను కదా ఆయన మోసింది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు. ఎప్పుడైనా చూసారా? గుడ్డివాడికి కళ్ళు వచ్చాయి తెలుసా? తల్లి గర్భంలో ఉండే గుడ్డివాడిగా వచ్చిన వాడికి ఏమైంది? కళ్ళు వచ్చాయి. ఆశ్చర్యం కాదు ఇది? ఆశ్చర్యం కదా? తల్లి గర్భంలో ఉండే గుడ్డివాడిగా పుట్టిన వాడికి కాళ్ళు వచ్చాయి. ఇది ఆశ్చర్యం కదా? చనిపోయిన వాడిని లేపడము ఆశ్చర్యం కదా? పేర్లు ఇవి. ఆయన చేసే క్రియానికి ప్రతిఫలం ఎలాంటి వాడు అని సమర్థత చెబుతుంది. ఆశ్చర్యంగా అంటే నువ్వు ఆలోచన చేసినటువంటి కంటే అంతకంటే గొప్ప కార్యాలు చేసేవాడు అని అర్థం. ఆలోచనకర్త అంటే నా పిల్లలు నరకములు పడకూడదు, నా పిల్లలు నరకములు ఉండకూడదని మన నిమిత్తం ఆలోచన చేసిన వాడు.
నువ్వు నీ సొంత స్వార్థం గురించి ఆలోచన చేస్తావేమో. నీ ఫస్ట్ స్థితి ఏంటి, ఇప్పుడు స్థితి ఏంటి చూడండి. లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? బంగ్లాలు ఎక్కడి నుండి వచ్చాయి? నీ కాలేజీలు ఎక్కడి నుండి వచ్చాయి? నీ కార్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు ఇస్తేనే కదా వచ్చింది? అలా కాదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఉన్నదాన్ని ఇచ్చారు, ప్రాణాన్ని ఇచ్చారు. బైబిల్లో ఒక్కడైనా కానీ ఆస్తులు సంపాదించుకున్నట్లు ఉందో చెప్పండి. మరి వీళ్ళకి ఎందుకు ఉన్నాయి పెద్ద పెద్ద మూత పనులు చెప్పుకునే వాళ్ళకి లక్షల ఫీజు? ఇక్కడ మీటింగ్ పోవాలంటే లక్షలే కావాలంట. వచ్చి వాళ్ళకి చెప్పనికే లక్షలు కావాలా? అపుస్తలుడైన పౌలు గారు ఏమన్నారు తెలుసా? నేను ఫ్రీగా ప్రకటించడమే నాకు వచ్చే జీతం అన్నారు. వీళ్ళు వచ్చే జీతాన్ని పోగొట్టుకుంటున్నారు డబ్బులు తీసుకుని. అవతల పిలిచిన వాడు వాళ్ళు ఇచ్చినంత కూర్చున్నాక తీసుకోవాలి, రావాలి. కండిషన్ నాకు ఇంకే కావాలి, తీసుకో అంతకాలం నీకు వచ్చే జీతాన్ని పోగొట్టుకుంటారు. అది కూడా చూసుకున్నాను. కింద ఏమంటున్నారు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏమంటా? ఎలాంటి దాన్నైనా భరించగలిగే దేవుడు ఆయన. తన ప్రాణాన్ని తానే పెట్టి తానే తీసుకోవడంత సమర్థుడు. ఎవడో ఇస్తే తీసుకోడు, ఎవడో ఇస్తే తీసుకోడు. తనకు తానే ప్రాణం పెట్టి తీసుకునేటువంటి సమర్థత కలిగిన దేవుడు అన్నాడు. ఈ దేవుడు అనేది కూడా పేరేనన్నాడు. ఇంక ఈ లెక్కల దేవుడే లేదు, అందరికి పేర్లే పెట్టుకుని పోయి. బలవంతుడైన దేవుడు కూడా పేరేనా? చూడండి, నిత్యుడొక తండ్రి అని, అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను. నిత్యము తండ్రి ఈయనే. ఈయన తప్ప వేరొకడు లేడు. తండ్రి అని ఎప్పుడు పేరు పెడతారు చెప్పండి? ఎప్పుడు పేరు పెడతారు? పెళ్ళి పిల్లలు అయితే తండ్రి అంటారు. పెళ్ళిగా పోయి నీ తండ్రి అని చెప్పు, ఏమంటాడు? నిత్యుడుగా తండ్రి అంటే తండ్రికి ఉన్న అర్థం కాని జ్ఞానం కూడా మనకుంటుంది. తండ్రి అంటే ఏంటో తెలియకుండా అర్థం కాకుంటే ఎట్లా? నిత్యుడంటే ఎల్ల కాలం ఆయనే తండ్రి. ఎవరాయన? యేసుక్రీస్తు. పోనీ నీవు యెహోవా అనుకో, పరిశుద్ధాత్మ అనుకో, ఎలాగన్నానుకో, దేవునికి ఏం పోయిందో చెప్పండి. ఒక మాట చూస్తున్నామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16 వచ్చిన అనుకుంటా. వస్తే చూద్దామని. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు చూడండి. పైన కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16 వచ్చిన అనుకుంటా. ఒకసారి చూద్దామని. जर मी सुवार्ता सांगतो तरी मला प्रतिष्ठा मिळवण्याचे कारण नाही, कारण मला ती सांगणे भाग आहे. कारण मी सुवार्ता सांगितली नाही तर माझी केवढी दुर्दशा होणार. हे आपण होऊन केले तर मला वेतन मिळेल, आणि आपण केले नाही तर माझ्यावर कारभार सोपिला आहे. ఏమంటున్నారు చూడండి. ఈయన మాట్లాడుతూ, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయకరణము లేదు. సువార్త ప్రకటించాల్సినటువంటి భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ. నేను దీనిని ఇష్టపూర్వకంగా చేసినలా నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను నాకు గృహ పనులు అప్పగించబడదు. మనందరికీ సువార్త చెప్పడానికి మాత్రమే బాధ్యత, భారం. నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం, లేకపోతే మన ఇంటి పనులు ఉంటారు. 18 వచ్చిన ఇప్పుడు అంటారు చూడండి. ఏం జీతం చూడండి, అట్లా వచ్చారు. तर मग माझे वेतन काय? ते हेच की मी सुवार्ता फुकट सांगावी अशा हेतूने की मी सुवार्तेविषयीचा आपला हक्क पूर्णपणे बाजू नये. ఏమంటున్నాడు? అట్లయితే నాకు జీతం ఏమని? నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్తిగా వినియోగించుకొని, నాకున్న శక్తి అంతా వినియోగించుకొని ఉచితంగా చెప్పడమే నాకు వచ్చే జీతం అంటున్నాను. ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చే జీతాన్ని మనం బాగొట్టుకుంటున్నామా లేదా? డబ్బులు కావాలి నాకు ఇంతైతే అనే ప్రతి ఒక్కరు వాళ్ళ జీతాన్ని బాగొట్టుకుంటున్నారు.
ఇదిగో నాకు ఇంత ఇస్తే నేను వస్తాను, లేకపోతే నేను రానని ప్రతి వాడు కూడా ఏం చేస్తాడంటే తనకు వచ్చే జీవితాన్ని పోగొట్టుకుంటాడు. మరి ఎట్లా అది తనకున్న శక్తిని పూర్తిగా వినియోగించుకుంది. వీళ్ళకి ఎలా అర్థమయ్యే రీతిలో చెప్పాలి, ఎలా వీళ్ళకి అర్థం కావాలి అని దేవుడి గురించి చెప్పడమే మనకు వచ్చే జీవితం. మనం ఏం చేసుకుంటాం చూడండి, ఇంకా చూడండి అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం చివరి వచ్చిన మనం ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. అపొస్తలులు ఏం చేశారు ఒకసారి చూద్దామండి. वचन 32 చూద్దాం. तेव्हा विश्वास धरणाऱ्यांच्या समुदाय एक दिलाचा व एक जीवाचा होता. कोणीही आपल्या मालमत्तेतील काहीही स्वतःचे आहे असे म्हणत नसे. ఏమంట? విశ్వాసించు వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదనుకొనలేదు. వారికి కలిగిన దంతయు వారికి సమృద్ధిగా ఉండేది. చూడండి, ఒకటే ఆత్మే. ఈ దురాత్మలే 3 ఆత్మలు 4 ఆత్మలు, తండ్రి వేరు కుమారుడు వేరు అనేది ఒకటే విశ్వాసమే. విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒకడే. అయితే కథ మూసే. మరి ఏమంటే లేదు ముగ్గురు ఒకటి కాదు. నాకు చెప్పు, ఆయన పాత్రగా పోషించేది ప్రత్యక్షత, తను తాను రుజువు చేసుకోడు. నాకు చెప్పండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకేసారి కనపరుచుకోలేని వాడు ఇంతమంది కోట్ల మంది ఈరోజు సండే నా హృదయంలో ఉన్నాడు, నా గుండెలో ఉన్నాడు, నా సంఘములో ఉన్నాడు, నా మందిరంలో ఉన్నాడు అంటే ఎలా ఉండగలుగుతున్నాను చెప్పండి? ఒకేసారి 3 పాత్రలుగా. అందరూ ఏమంటారు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు 4వ అధ్యాయంలో అంటున్నాడు, నేను బాప్తిసం తీసుకుంటున్నప్పుడు నీలో నుండి బయటికి రాను, ఇదిగో నేను నా కుమారుని ఆనందించుతున్నాను అనగానే పైన స్వరం వచ్చింది, పావుల రూపంలో పరిశుద్ధాత్మ వచ్చింది, కింద యేసుక్రీస్తున్నాడు. ఆయనే మరి ఆయన ఆ 3 పాత్రలు ఒకేసారి మనం చూపించకపోతే, ఇదిగో నాయన నేను శరీరంలో వచ్చి ఎలాగైతే బాప్తిసం తీసుకున్నాను అలాగే మీరు తీసుకుంటే మీ మీదకి ఇలాగే బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధత కలిగినప్పుడు ఆత్మ వస్తాదని మనకి చూపించడం తప్ప, ఈయన చిన్న కొడుకంట, ఈయన పెద్ద కొడుకంట, ఆయన తండ్రి. మరి తల్లి ఎక్కడ ఉంది? ఆదాముని ఏమో మట్టితో తయారు చేశాడు, ఓకే మంచిది. సమస్త భూమిని కలుగుగాకని కలిగింది, సమస్త జంతువులు కలుగుగాకని కలిగినాయి, సముద్ర జలములు కలుగుగాకని కలిగినాయి. మరి యేసుని కలుగుగాక ఎక్కడ అన్నాడు? ఎక్కడైనా యేసుని చేతులు చేశాడా? పరిశుద్ధాత్మని కలుగుగాక అన్నాడా? కనికరాంగా చెప్పి మాట్లాడు. ఒకేసారి నీవు నానైతే 7 పోతాను ఉండదు. దేవుడు ఎన్ని రకాలైన ఉండదు, 3 రకాలైన 30 రకాలుగాను 3 కోట్ల రకాలైన ఉండగలడు. ఆయన సమస్త వ్యాపకుడు, ఎలాగైనా కనపరుచుకోగలడు. ఆయన నీ హృదయంలో ఉంటానంటాడు. నీ హృదయం అంత పెద్దదా? నీ హృదయము నా మందిరము, నేను నీలో ఉంటాను అన్నాడు. మరి ఆయన ఏమన్నాడు? ఇదిగో ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆకాశం మీద కూర్చుంటే భూమి మీద ఆయన పాదాలు పడతాడు. అంత పెద్దవాడు. నీ హృదయంలో ఎలా ఉంటాడు? క్వశ్చన్ రాలేదు అప్పుడు? మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామని చూద్దామండి. మొదటి కొరింథీయులు చూద్దామండి. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 6వ వచనంలో 16వ వచనంలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నారు చూడండి. तुम्ही देवाचे मंदिर आहात आणि तुम्हामध्ये देवाचा आत्मा वास करतो हे तुम्हाला ठाऊक नाही काय? అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరేనగరా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వారిని పాడు చేయను. నీ మందిరం, మనందరూ వచ్చి నీ లోపల ఎలా కూర్చుంటారు? కూర్చుంటారు కాబట్టి ఈ మందిరం మనం కూర్చోడండి. దేవుడు తను ఒక చోట ఏమంటాడు? ఇదిగో ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను తలుపునంత వాడిని తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన నేను వాటితో కూడా
కూర్చుని భోజనం చేస్తాడు. హృదయం అనేటువంటి తలుపునంతా ఆయన ఉన్నాడంట. ఎవరైతే చేర్చుకుంటే ఆయన హృదయంలో వస్తాడంట. ఇది ఎలా సాధ్యం? ఆయన ఎలాగైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. ఆయన శక్తిని, ఆయన సమర్థతని మనం ప్రశ్నించకూడదు. మన పని ఏముండదు, యేసుక్రీస్తు నమ్మండి. యేసుక్రీస్తు మీ నిమిత్తం మా నిమిత్తం చనిపోయి తిరిగి లేచిండు. ఆయన రక్తం చిందించిండు. ఆయన రక్తం కాల్చకపోతే మనకు పాపము లేదు, ఆ పాపంలో నుండి విమోక్షం లేదు. ఆయన రక్తం కాల్చాడు కాబట్టి, ఆయన మళ్ళీ తిరిగి లేచాడు కాబట్టి మనకు పునరుత్థం. ఇది చెప్పాలంటే శిశువులు, సేవకులు అందరూ ఏం చెప్పారు? అదే చెప్పారు. ముగ్గురు దేవుళ్ళు, ఒకరి దేవుళ్ళు, ఈయన శక్తి తక్కువ, ఆయన శక్తి ఎక్కువ. ఇది కాదు. పోతే నువ్వు యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నావు, యేసుక్రీస్తు దేవుడు కాదంటే. క్రైస్తవులను పెట్టుకోవడానికి అర్హత లేదు, యేసుక్రీస్తు దేవుడు కాదంటే. మనిషి కదా, ఒక మనిషిపై నేను పెట్టుకుంటావు. ఆయన పాపములో నుండి మనం రక్షించడానికి వచ్చాం. సమయం అవుతుంది, ముగించుకున్నాం. ఇప్పుడు చూడండి, అపొస్తలుల కార్యాలు మరోసారి రండి. ఏమంటున్నాడు ఆయన? 33 వచనంలో 4వ అధ్యాయం 4వ अध्याय 33 वचन. प्रेषित मोठ्या सामर्थ्याने प्रभू येशूच्या पुनरुत्थानाविषयी साक्ष देत होते आणि त्या सर्वांवर मोठी कृपा होती. त्यातील कोणालाही उणे नव्हते. ఏమంటున్నాడు ఈయన? వాళ్ళు ఏం చెప్పారంటే అపొస్తలులందరూ ముగ్గురు దేవుళ్ళు, ఒక్కరి దేవుడు, శక్తివంతుడు, శక్తి లేని వాడు ఎలా చెప్పారా? ఒకటే ఒకటి చెప్పారు. ఇది గాక అపొస్తలులు బహుబలముగా ప్రభువు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్షినిచ్చుచు దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుని కృప ఎక్కడ ఉన్నది? యేసుని గురించి నేను ప్రకటించినప్పుడు మాత్రమే నేను ఉంటుంది. ఇదిగో యేసుక్రీస్తు చెప్పి తిరిగి లేచని బహుబలంగా వాళ్ళు స్వార్థ చేసుకుంటూ పోతే యేసుకి అంత సీమైపోతే లేదండి, అంత బలం లేదండి. తండ్రి అన్నారు కాబట్టి ఆ తండ్రి చేసేది ఒక పాత్ర పోషించాడు. చెప్పారు ఏమన్నా? తండ్రిని పోషించమని, తండ్రిని పూజించమని. వాళ్ళు ఏం చెప్పారు? యేసుక్రీస్తు వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు, నీ నిమిత్తం నా నిమిత్తం రక్తం కాల్చాడు. ఆయన నమ్మండి. ఆయన మార్గం సత్యం చేయము, ఇంకొకటి లేదు. చూడండి దాని గురించి ఎందుకు చెప్పండి. సపోజ్ అందరూ అంటారు తండ్రి కదా, తండ్రి ఓకే. ఎవరో ఒక ఆయన వచ్చిండు, నా ముందుకు వచ్చిన ఒక ఆయన. వాళ్ళ నాయన పెద్ద సావుకర్ కాకపోకు, ఒక కరోడ్పతి కాకపోకు. ఆయన నన్ను చూసేయలేదు. మా నాయన చెప్పిందంటే నేను మాట్లాడతాను. చెప్పు, నేను నా ఎదురు ఉన్నావు, నీ గురించి చెప్పాను. మా నాయనతో కూతురు అంటే మీ నాయన పెట్టుకున్నాయన, నన్ను మీ నాయన ఎవరో చూస్తలేను అంటారు లేదు. చెప్పండి, మీరు ఎవరైనా వాళ్ళ నాయన పేరు చెప్తే మీరు వింటారా? చూసి లేకుంటారు వాళ్ళ నాయన. చూస్తారా? నమ్ముతారా? నీవు నా ఎదురు ఉన్నప్పుడు నీ పనితనం ఏంటి, నీ క్రియ ఏంటి, నీ ఆలోచన ఏంటి, మంచోడా చెడ్డోడా, ఇది మాత్రమే చూస్తారు. ఉన్నోనికే సపోర్ట్ చేస్తారు. లేదండి మా నాయన గొప్పడని, మీ నాయన గొప్పడని, మీ నాయన పంపించారు అనరా? మా నాయన బదులు నేను సంతకం పెడతాను నడుస్తుందా? మీరు ప్లాన్లు కొంటారు. సపోజ్ తండ్రి పేరు మీద సీల్ ఉంటుంది, కొడుకు సైజ్ చేస్తే చెల్తుందా? తండ్రి సైజ్ చేస్తే వెళ్తుందా? ఎవరు చేయాలా? మా నాయన వస్తాడండి, మా నాయన మీద ఇంట్లో కూర్చుంటాడంటే అప్పుడు చెప్పండి ఏమంటారు? ఫోన్ మాట్లాడిస్తే అన్నాడు, లైవ్లో మాట్లాడినా అన్నాడు. నేను ఎంతతో పైన వచ్చి నేను సంతకం పెట్టాలి, నీ సంతకం లేకుంటే నాడు. చిన్న చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా? వీళ్ళు బహుబలంగా వాడబడ్డారు. ఎలా వాడబడ్డారంట? యేసు పునరుత్థానం అయితే తిరిగి లేచాడు. దాని గురించి చెప్పాలి. చూడండి, లాస్ట్ వచ్చిన ముగించాడు 44-45 అంతే పుస్తకం. భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల అపోస్తుల పాదముల పెట్టేది. వారు ప్రతి వాణి అత్తల కొద్ది పంచిపెట్టి గనుక వారు ఎవరికి కొదవలేక ఉండెను. ఏం చేస్తారంట?
అందరూ స్వార్థ చేసుకుని మొత్తం తిన్నాక మనకు కావాలి కదా, ఆస్తులు సంపాదించుకోవడం. ఉన్నవారు అన్నీ తెచ్చి అందరికి ఏం చేశారంట, పంచిపెట్టారు. మరి మీరేం చేస్తారు, తెచ్చిపెట్టారు, దాచిపెట్టుకుంటారు. బిల్డింగ్లు, బంగ్లాలు, కార్లు, సూట్లు, కోట్లు కోట్లు సంపాదించుకుంటారు. మాకేం లేదన్నట్టు. ఈ సేవకులకి కూడా లేక ఈ విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే, ఎవడైతే ఉన్నవాడు వాడికే ధారాళంగా విరాళాలు ఇస్తారు, లేని వానికి ఇవ్వండి. ఇవ్వండి నా వద్దంగా, ఎవరికి ఇవ్వాలి, అర్హత ఏముంటుందో వానికి. అందుకని జాగ్రత్త. వాళ్ళకున్న దాన్ని దాచిపెట్టుకోవడానికి మందిలో ఏం చేస్తారంటే రొల్లులు పెడతారు. ఎవరు మాట వినకుండా బైబిల్ మాత్రమే వినాలి. బైబిల్ ఏం చెప్పింది అది మాత్రమే చేయాలి. ఆయన శక్తి ఎంత, ఇంత సామర్థ్యత ఎంత, ఆయన ఎలా ఉండగలుగుతారు, అది కాదు మనకు కావాల్సింది. ఎక్కడైనా బైబిల్ చెప్పారా యెహోవాను మాత్రమే నమ్మితేనే పరలోకానికి పోతారని, యేసుక్రీస్తుని నమ్మితే మాత్రమే పరలోకానికి పోతారని? పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి ఉంటేనే పరలోకానికి పోతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అంటే మరి అంత ఇంపార్టెంట్ కాకపోతే ఆ పేర్లు తింటారు. అందుకని జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే వాక్యానికి లోబడి ఉండాలి. వాక్యానుసారంగానే వాక్యానికి విధేయత కలిగి ఉండండి. ఏవైనా ఇలాంటి ఫేస్కు న్యూస్ వస్తే వాటిని పట్టించుకోండి. అమ్మో, ముగ్గురా, నలుగురా, ఒక్కడా, ఆయన దేవుడా కాదా, మన పని ఏమైనది మనం సరి చేసుకోవాలనుకున్నది. ఇది మాట దేవుడు మన రోజులు ఫలించే ఆశీర్వదించి నడిపించిన కళ్ళు సంఖ్యను ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు నా దేవా, మీకు పాదాలు నమస్కారం ఎదుగుదలైన వారు. మీ అందరూ విశ్వాస జీవితం కలిగి, బాధ్యత కలిగి, భయం కలిగి మేము చేసేది ఒకటే, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉంటే పరలోకానికి పోతాం. మీరు మాకు నిమిత్తం సిద్ధపరిచిన రాజ్యంలో ఉండాలంటే మా పని అది మాత్రమే చూసుకోండి. మనుషులు ఎదురు నా ప్రభావం ఎన్నో కలోలాలు సృష్టిస్తున్నారు. అలా ఉండకున్నందుకు వాటిపైన నా ప్రభావం మాట్లాడుకున్నట్టు జాగ్రత్త కలిగి ఉండడానికి, మా యొక్క ఆలోచనని చెప్పుకోకున్నట్టు బాధ్యత కలిగి ఉండడానికి సహాయం దయచేస్తారు. ఈ సంఘాన్ని దీవించిన ఆశీర్వదించండి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపల భద్రపరుస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగిన ప్రభుత్వం. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.